నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సహజంగా బయట పొలిటికల్‌లో గానీ, అంటే పాలిటిక్స్‌లో గానీ, లేదంటే బయట ఉన్నటువంటి ఒక నానుడు ఏంటంటే, అబద్ధం చెప్పినా అతికినట్ల చెప్పాలిరా బాయ్ అంటుంటారు. మరి ఇది పెద్దలు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారానికి ఖచ్చితంగా ఇది సింక్ అవుతుంది. అంటే వాళ్ళు నిజంగా ఒక చిత్తశుద్ధితోటి చేసినట్టు కనిపించినా దాన్ని చెప్పుకోలేరు. మరొకటి అబద్ధం చెప్పినా అది అతికినట్టుగా అనిపించదు. ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారో కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా క్లారిటీ లేకుండా కొరవడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను అంటే తాజాగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే ఆ ధర్నాలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నుంచి ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇట్లా చాలామంది బీసీకి సంబంధించినటువంటి నాయకులు, కుల సంఘ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో ఎటువంటి దీన్ని తప్పుపడడానికి లేదు. అయితే ఇక్కడంతా కూడా ఏంటంటే బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశంపైనే కాంగ్రెస్ పార్టీ తొందరపడుతోందా, అంటే కోయిల ముందే కూస్తోందా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో ఒక కొత్త చర్చ వస్తోంది. అది కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఇది చర్చ వినిపిస్తోంది. ఇదేదో నేను చెప్తున్న చర్చ కాదు. ఎందుకంటే ఆగ మేఘాల మీద ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల్లో కానీ ఇతర పార్టీ నాయకులు సంధిస్తున్నవి కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వయంగా తమకు తాము సంధించుకుంటున్నటువంటి ప్రశ్నలు. అంటే ఈ ధర్నాలో ప్రజల్లోకి కొంత ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అనుమానాలు కూడా చాలామంది ఇవాళ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ధర్నా విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, ఒకవేళ ధర్నా చేద్దామని ఫిక్స్ అయిపోయి చేసినా పెద్దగా పట్టించుకోరు, కానీ ఎందుకు ఇంత విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే తెలంగాణ బీసీ మంత్రులు కానీ నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని ఢిల్లీ గడ్డ పైన నినదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు లక్ష్యంగా అంటే బీజేపీ టార్గెట్ కానీ ధర్నా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఈ బీసీ ధర్నా విషయంలో ఏమైనా తొందరపడుతున్నామా అన్న డౌట్ కొంతమంది ఇంటర్నల్గా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదింపజేసింది. మరి ఈ అంశాన్ని కేంద్రం 9th షెడ్యూల్లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అయితే తెలంగాణ అసెంబ్లీ తీర్మానానికి ఇంకా చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో గవర్నర్ ఆమోదం తర్వాత ఈ బిల్లులు చట్టంగా మారతాయి. అయితే ఈ బిల్లులకు గవర్నర్ ఎప్పుడు ఆమోదం తెలుపుతారన్న దానిపైన క్లారిటీ లేదు. న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అప్పుడు చట్టంగా మారే అవకాశాలు ఉంటుంది. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలియవు అంటే తెలుసు. మరి ఆ విషయాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి కూడా ఉంటుంది. మరి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపినందున ఈ అంశంతో పాటుగా గవర్నర్ ఆమోదించిన చట్టాన్ని కేంద్ర సర్కార్కు పంపించాలి. మరి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచాల్సినటువంటి ప్రతిపాదన చేయాలి కూడా. అంటే ఇప్పటి వరకు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందడం తప్ప మిగతా ప్రొసీజర్ ఏమీ జరగలేదు. ఇవన్నీ జరిగాక అప్పుడు కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే అప్పుడు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టాలి. కానీ ఇవేవి జరగకుండా ఢిల్లీలో ధర్నా చేస్తే ప్రజల్లోకి తప్పుడు మెసేజ్ వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అసలు మనం చేస్తున్నది రైటా రాంగా అని కూడా సీక్రెట్గా చాలామంది నాయకులు చర్చించుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. కానీ బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ప్రయత్నంపై కొంత అభిమానులు పెద్ద ఎత్తున జేజేలు పలుకుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్ట్ అయినా కూడా చెప్పుకోలేకపోతుంది. మరోవైపు కేవలం రాజకీయ కారణంతో, రాజకీయ కోణంలో బీజేపీని టార్గెట్ చేసే విధంగా ఇవాళ ఢిల్లీ గడ్డపైన బీసీ గలం వినిపించేందుకు తెలంగాణ బీసీ నాయకులు కదం తొక్కడం, అట్లాగే ఎన్డీఏ సర్కార్ పైన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టడం, మరి ఎన్డీఏ సర్కార్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ ఏమి ప్రొసీజర్స్ జరగకుండా లీగల్ బ్యాటిల్ అంటే వెళ్ళడానికి ముందు, అక్కడ ధర్నా చేయడానికి ముందు ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ తప్పుడు అడుగులు వేస్తుంది? అంటే బీజేపీ నిరకాటంలో పెట్టడమే ప్రధాన ఎజెండానా, లేదంటే బీసీలకి రిజర్వేషన్ విషయంలో చిత్తశుద్ధి ఉందా కాంగ్రెస్ పార్టీకి అనే అనుమానాలు, ప్రశ్నలు కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి ఇవాళ క్యాబినెట్లో ఇప్పుడు ఇంకా 6 బెర్తులు ఉన్నాయి. మరి బీసీలకు ఎక్కువ అవకాశం
కల్పించవచ్చు కాంగ్రెస్ పార్టీ, కల్పించి ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా దీన్ని తెర మీద తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల లిస్టులో రెడ్లు లేదంటే ఇతర కులాధికులే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. క్యాబినెట్లో ఆశావాహులు, నామినేటెడ్ పదవుల్లో కూడా ఆశావాహులు వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి సందర్భాల్లో బీసీలకు అవకాశం కల్పించేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి అప్పుడు బీజేపీ మీద కథన రంగంలో దూకి ఖచ్చితంగా మేము ఇచ్చాం మీరు ఇవ్వండి అని అడిగితే బాగుంటుంది చాలామంది అభిప్రాయం. అట్లా కాకుండా ప్రొసీజర్స్ ఏమీ జరగకుండా మీరు ఇవ్వకుండా డైరెక్ట్గా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా కూడా మీరు కూడా 42% రిజర్వేషన్స్ కల్పించకుండా ఏకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిపోయి ఖచ్చితంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టేట్లోనే ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడప్పుడే జాతీయ స్థాయిలో బీజేపీ ఇంప్లిమెంట్ చేయాలి అని మీరు ప్రెషర్ చేస్తే ప్రజలకు ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ దూకుడు దుందుడుకు చర్యలే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఖచ్చితంగా ప్రతి అంశంలో కూడా బ్యాక్ ఫైర్ అవుతుంది, మిస్ఫైర్ అవుతుంది. హెచ్సి అంశంలో కానీ, గతంలో హైడ్రా విషయంలో కానీ ఏ అంశం కాంగ్రెస్ పార్టీ తలపెట్టినా అది ఆవేశపడటం, దూకుడుగా వ్యవహరించడం వల్లే ఖచ్చితంగా అవన్నీ కూడా ఉల్టా ఫైర్ అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా వేస్తున్నటువంటి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా, నిశ్చితంగా, రాజకీయంగా అవగాహనతో ప్రజల అభిప్రాయం మేరకు అట్లాగే పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకుల అభిప్రాయాల మేరకు వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తే మంచి ప్రజలకి మంచిగా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకుంటే అది కాస్త మిస్ఫైర్ అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ పట్ల, పార్టీ అధికారంలో ఉన్న దాని మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే స్పష్టంగా పడే అవకాశాలు ఉంటాయి. కానీ యాక్చువల్గా ఈ కులగణన అట్లాగే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారికి వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన. దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. కానీ ఆ ఇంప్లిమెంట్ చేసే తరీకాలోనే కొద్దిగా తేడాగా ఇంప్లిమెంట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అది ఏమన్నా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ విధానంలో రాహుల్ గాంధీని కానీ లేకుంటే అధిష్టానాన్ని కానీ ఏమన్నా కొంత మిస్ ట్రాక్లోకి, రాంగ్ ట్రాక్లోకి ఏమన్నా స్థానికంగా ఉన్నటువంటి టీపీసీసీ ఏమన్నా డ్రైవ్ చేస్తోందా అన్న అనుమానాలు కూడా ఎక్కువ శాతం వినిపిస్తుంది. ఎందుకంటే అది కనుక కరెక్ట్గా డ్రైవ్ అవ్వకపోతే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఈ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా కాంగ్రెస్ పార్టీ తొందరపడి ముందే కోయిలు కూస్తుందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.